అత్తలు అస్సలాముఅలైకుం. అందరు ఎట్లున్నారు? మేమైతే సూపర్ ఉన్నాము. వెల్కమ్ బ్యాక్ టు కేఎం ఫ్యామిలీ వరల్డ్. సో ఈరోజు అత్తమ్మ మా మామయ్య అడిగారని ఏదో స్పెషల్ వంటకం అయితే చేస్తారంట. ఏం చేస్తున్నారు అత్తమ్మ? ఈరోజు చికెన్ ఫ్రై గోంగూర చేసి దాంట్లో కలుపుకొని తినేదానికి బగారా రైస్ పాతకాలంగా చేస్తున్నాను. చూద్దాము, చేస్తాను, చూడండి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. స్టార్ట్ చేయడానికంటే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక చాలా చాలా థ్యాంక్ యూ. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. గోంగూర ఆల్రెడీ ఉడుకుతుంది. సో ఇందులో ఏమేమి వేసిందో చూద్దాం. గోంగూర, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసి ఇక్కడ గోంగూర అయితే ఉడకబెడుతున్నారు. సో ఇది ఉడికిన తర్వాత దీన్ని మనము రోట్లో రుబ్బుకుంటామా లేకపోతే మామూలుగా పప్పు దువ్వతో రుద్దుకుంటే అయిపోతుంది. ఇది మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేద్దాము. సో కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఇది మెదుపుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాం, అంటే మనకి ఎంత కావాలో అంత ఉప్పు దీంట్లో వేసుకుంటాము. సో ఇప్పుడు చికెన్ ఫ్రైకి చికెన్లో మసాలాలు అయితే కలుపుకుందాము. ముందు ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం ఫుడ్ కలర్, కొద్దిగా ఫుడ్. ఇప్పుడు ఇందులో నిమ్మరసంగా కలుపుకుందాం. మన చికెన్ అయితే మ్యారినేట్ అవుతుంది కొంచెం సేపు. బగారా రైస్ చేస్తున్నాము, అందుకోసం డబ్రా పెడుతున్నాను. స్టవ్ వెలిగించి ఇది అయిపోయింది. గోంగూర అయిపోయింది, డబ్రా వేడెక్కింది. దాంట్లో నూనె పోస్తున్నాను. మామూలుగా బగారా రైస్కి తగినంత నూనె పోసి కొంచెం కాగనిద్దాము. దీన్ని నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే అన్నం బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నెయ్యి వేడవుతుంది. నెయ్యి వేడైన తర్వాత బగారా రైస్ అయితే మీరు లాస్ట్ వీడియోలో చూస్తుంటారు. మా బగారా రైస్ చికెన్ ఆలూ కర్రీలో రైస్ అయితే సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ప్రాసెస్ వేరే ఉంటుంది. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా మా అత్తమ్మ చేస్తున్నారు. ఆ రెసిపీ కాదంట, ఇది కొంచెం సపరేట్ వేరే. ఇది వేరే, అది ముసలోళ్ళది. ఇదో 5 లవంగాలు, దాల్చిన చెక్క కొంచెము, అంటే ఎక్కువ లేదు, కొంచెము. దీంట్లో పువ్వు అది ఇదేమి వేయరు. బిర్యానీ ఆకు అది ఏం లేదు, అవేమి లేకుండా ఉల్లిపాయలు, టమాటాలు కొంచెమే, టమాటాలు కూడా ఎక్కువ లేదు. ఎర్రగడ్డలు వేస్తున్నాను. దీంట్లో స్పెషల్ ఏమంటే మనం కొబ్బరి మసాలా వేయమన్నమాట. దీంట్లో పొట్టి ధనియాలు వేయించుకొని పొడి చేసుకొని. ఇది మా అత్తమ్మ రెసిపీ. నాది కూడా కాదు, ఇది మా అత్తది.
ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ప్రాసెస్ అది ధనియాలు ధనియాల పొడి. వేయించుకొని ఒక 2 లవంగాలు వేసి, ఇది ధనియాల పొడి. ధనియాలు కొంచెం వేయించుకొని కొంచెం దాంట్లో ఒక లవంగా అది వేసి పొడి, కొంచెం 2 తెల్లగడ్డలు వేసి పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ పొడి అది. మీ అత్తమ్మ దగ్గర నుండి ఇంకేమేమి? మా అత్తమ్మ దగ్గర నుంచా చింతాకు, చెరువు చేపల కూర, వంకాయలు, చెరువు చేపలు, చింతాకు వేసి కూర, చింతాకు పొడి, అవి తాటాకు చేప వేసి పులుసు, అలాంటివి అనమాట. చేపలు, అన్ని చేపలు, ఎండు చేపల కూరలు ఆమె దగ్గరే మొత్తం నేర్చుకున్నా. ఇంతకు నేను అన్నం వండేది కానీ, కూర వండేది కానీ, పప్పు చేసేది ఏదైనా సరే ఆమె దగ్గర నేర్చుకున్నదే. ఇదంతా నాకు రాదు ఫస్ట్లో ఏమి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఏం పనులు చేయం కదా, చేయకుండా వస్తాము. అన్నీ మా అత్తే నేర్పించింది. మా 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 అత్త కొంచెం నేర్పించింది. మా మేనత్త కొంచెం జొన్న రొట్టెలు అవి చేసేది మా మేనత్త నేర్పించింది. మా అమ్మ వాళ్ళ వదిన. ఇప్పుడు నేను కూడా అంతే కదా, కొన్ని అక్కడ నేర్చుకుని వచ్చాను అమ్మ వాళ్ళ ఇంట్లో, మిగతావి ఇక్కడ. అలా బిర్యానీ వండేది, బగారా అన్నం, ఇలాంటివన్నీ అయితే నేను ఇక్కడ వచ్చి నేర్చుకున్నా. అల్లం పేస్ట్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఇది 1 స్పూను, మొత్తం 2 స్పూన్లు వేసుకుంటున్నా. అంటే ఎక్కువ ఇది కొంచెం వేయించుకోవాలా, పచ్చి వాసన పోయేంత వరకు. లేకపోతే అన్నంలో కొంటాయలు ఫస్ట్ వేస్తే చటపట్లాడతాయని ఇప్పుడు వేస్తున్నా. ఒక 4 పచ్చిమిరపకాయలు వేయాల అన్నానికి, కొంచెం కారంగా. ఇందులో ఏమంటే కారం వేయం కాబట్టి ఇప్పుడు ఇందులో కారం వేయమా? పచ్చిమిరపకాయల ఘాటు ఇంకా సరిపోతుంది. అల్లం తెల్లగడ్డ పేస్టు వేగింది. టమాటా వేస్తున్నా. ఇది కొంచెం మగ్గాల. టమాటాలు మగ్గిన తర్వాత ఇవి టమాటాలు మగ్గిపోయినాయి. దీంట్లో చెప్పాను కదా ఇందాక ధనియాలు పొడి చేసి పెట్టుకున్నానని, అది వేస్తున్నాను. 1 స్పూన్, 2 స్పూన్లు వేస్తాను. తర్వాత ఇంకా ఆ పొడిలో ఏమేమి వేసినమ్మా? దీంట్లో 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ధనియాలు ఫ్రై చేసి అన్నీ వేయించుకొని మిక్సీకి పట్టే పొడి చేసి పెట్టుకున్నాను. ఇది చూడండి స్మెల్ ఎంత బాగా వస్తుందో. వేసేది ధనియాల పొడి దీంట్లో కొంచెం వేసుకొని తర్వాత ఎసురు కాగేటప్పుడు కొంచెం వేసుకోవాలి. దానికి తగినంత ఉప్పు. ఇందులో ఉప్పు వేసుకుంటున్నాం. 2 స్పూన్లు కొంచెం వేసినా, కావాలంటే ఇంకా తర్వాత చూసేద్దాము. కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాం. ఎసరైతే వచ్చింది. బియ్యం వేసి ఎసరిలో బియ్యం వేసాం కదా, ఇప్పుడు కొంచెం గోంగూర దాంట్లో ఉప్పు వేసి, అదే దీంట్లో ఏమేమి వేశారు? గోంగూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డ, పసుపు, కొంచెం ఉప్పు, లాస్ట్లో నూనె అవి వేసి అన్నీ ఉడకపెట్టుకుని ఎనుపుకొని, పప్పు గుత్తితో ఎనుపుకొని బాగా, ఇంకా అంతే. దానికి రెడీ అయిపోద్ది. ఇంకా అదేం అవసరం లేదు. అంతే. ఈరోజు మీ మామగారు అడిగారని వండుతున్నాం ఇది. వాళ్ళ అమ్మ గుర్తొచ్చింది ఆయనకి. అన్నము ఇంకా ఇప్పుడు దమ్కి వదలాలి కదా, అందుకని పైన కొంచెం ధనియాల పొడి చల్లేస్తే మంచి స్మెల్ వస్తుంది.
మీరు ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. చెయ్యండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చికెనా? నూనె వేడైనట్టుంది కదా. నూనె వేడైంది. ఫ్రై అయిపోయినాయి, డీప్ ఫ్రై తీస్తున్నాను. ఇది తీసి వేరే వేస్తాను. చూడండి ఎర్రగా వచ్చాయి కదా, బాగా ఎర్రగా వచ్చినాయి. బాగా ఎర్రగా వచ్చాయి కదా. ఓకే దోస్తులు, మరి వంటంతా రెడీ అయిపోయింది. సో ఇక్కడ నుండి యాక్చువల్గా మైక్ ఎందుకో పనిచేయలేదు. సో మామయ్య గారు అడిగినట్టుగా బగారా అన్నం, గోంగూర, ఇంకా చికెన్ ఫ్రై వాళ్ళ అమ్మగారు చేసినట్టుగా చేసి పెట్టమని అడిగేసరికి మా అత్తమ్మ అన్నీ చేశారు. సో చూద్దాము. చెప్తున్నారు చూడండి, వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందంట చేయమంటే అన్నీ చేశానని. సో మామయ్య తింటున్నారు, ఏం చెప్తారో చూడండి మీరే. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. సూపర్ గా ఉంది, మా అమ్మ చేసినట్టే, మా అమ్మ గుర్తొచ్చారు అని చెప్తున్నారు, నవ్వుతున్నారు చూడండి. చూడండి మా అత్తయ్య గారు కూడా అవును అదే చెప్పారని చేశాను, బాగుంది కదా అని అడుగుతున్నారు. సో అది ఫ్రెండ్స్ వీడియో. సో ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అత్తమ్మ కూడా హ్యాపీ, మా అమ్మాయి కూడా హ్యాపీ. సూపర్గా ఉందని చెప్పేసరికి మా అత్తమ్మ కళ్ళల్లో సంతోషం చూడండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.